తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. దాదాపుగా తెలంగాణలోని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యాయి. 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 25 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశామని వాతావరణ శాఖ తెలిపింది. 7 జిల్లాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువ టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్లో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. కొమరంభీం ఆసిఫాబాద్లో 7.3, నిర్మల్ జిల్లాలో 8.3, మెదక్లో 9.4, సంగారెడ్డిలో 9.5, జగిత్యాలలో 9.7, వికారాబాద్లో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, రంగారెడ్డి, మంచిర్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి, పెద్దపల్లిలో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా 17 జిల్లాల్లో 11 నుంచి 14 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. టెంపరేచర్లు మరికొంతకాలం ఇదే విధంగా కొనసాగుతాయని అధికారులు అంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. గత 3 రోజుల నుంచి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతుంది. రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్ళమంటేనే వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లా అర్లీటీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో మన జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనాలు బెబ్బెలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మనతో మాట్లాడడానికి వాకర్స్ ఉన్నారు, వారిని ఒకసారి మాట్లాడిద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది చలి? గత సంవత్సరం ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఈ ఆదిలాబాద్ ప్రాంతంలో ఎవ్రీ ఇయర్ చలి ఉంటుంది, కానీ ఈ సంవత్సరం బాగా ఎక్కువ ఉంది. నిన్న మా అర్లీ కానీ బేలాల కానీ 7.0 ఉష్ణోగ్రత నామం చాలా కష్టమైతే ఈ టైంలో ప్రజలందరూ బయట రావాలంటే భయపడుతున్నారు. మేము రెగ్యులర్ వాకర్స్ కాబట్టి, మాకు డయాబెటిక్ పేషెంట్స్ కాబట్టి లేట్ అవర్స్ వచ్చి వాకింగ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఆదిలాబాద్ అంటేనే ఒక తెలంగాణ కాశ్మీర్. ఈ ప్రాంతంలో చలిలు, వర్షాలు, ఎండలు అన్నీ ఎక్కడ ఉంటాయి. ఎందుకంటే ఫారెస్ట్ బాగుంది, నదులు ఉన్నాయి. ఈ ఏరియాలో చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ చలితో ఇబ్బందులు కూడా అవుతున్నాయి. ముఖ్యంగా ఈ పాఠశాల పిల్లలకు మార్నింగే పోవాలా, చాలా ఇబ్బందులు. మళ్ళీ ఈ ప్రాంతంలో పత్తి, కాటన్ ఎక్కువ పండిస్తారు. కూలీలు పొద్దున్నే 8 గంటలకు 7 గంటలకు కూలీ పనికి పోయే అలవాటు, కానీ ఇక్కడ 9:30 లేని ఎవరు ఇళ్ళకి వెళ్ళి బయటకు రాకులేరు. ఈ చలి అనేది బాగా ఉంది. ప్రభుత్వం కూడా మరి అన్ని పాఠశాలకు, ఆశ్రమ స్కూళ్ళకు దుప్పట్లు కూడా సప్లై చేస్తుంది. మంచి నిర్ణయమే. ఇట్లనే సామాజిక కార్యకర్తలు కానీ, సామాజికంగా ఉన్న వాళ్ళు అందరూ ఈ బీదవారికి కూడా, గుడిసెలు ఉన్న వాళ్ళకు కూడా ఈ చెద్దర్లు కానీ బ్లాంకెట్ ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి. మీరు వాకింగ్కు ఎన్ని గంటలకు వచ్చేవారు, ఇప్పుడు ఎన్ని గంటలకు వస్తున్నారు? మేము నెలగా ఇంతకుముందు 5కి వస్తుంటే ఇప్పుడు 6కి వస్తున్నాం. గంట టైం చేంజ్ చేసినాం. ఎందుకంటే 5 to 6 అంటే 1 అవర్లో వాతావరణ మార్పులు వస్తున్నాయి. ముందు 5కి అందరం వస్తుంటే ఇప్పుడు చాలా తగ్గిపోయినారు. వందల మంది, 1000 మంది వచ్చేవాళ్ళు ఇప్పుడు 50% బయట రావడం లేదు. 7:30 తర్వాత వాకింగ్ వస్తున్నాం. చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? అందరం మార్నింగ్ వచ్చేవాళ్ళము షట్టర్లు, మంకీ క్యాప్లు, గ్లౌజులు, ఇట్లా చాలా జాగ్రత్తలు వెళ్తున్నాయి. ఎవ్వరు కూడా వితౌట్ షట్టర్, వితౌట్ మంకీ రాకూడలేదు. మంచి జాగ్రత్త. ఎందుకంటే ఈ చలిలో ఇంత జాగ్రత్త లేకుంటే పక్షవాతం కానీ ఇట్లా ఈ బ్రెయిన్కు సంబంధించినవి కూడా వస్తున్నాయని చెప్పి అందరూ భయపడుతున్నారు. సో మీరు చెప్పండి, ఎట్లా ఉంది 2 రోజుల నుంచి చలి? చలి తీవ్రత బాగా ఉంది. నిన్న 8 అట్లా నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. యాక్చువల్గా అయితే ఈ టైంకి ఇంకా చలి ఉండేది, కానీ మొన్న వర్షాల కారణంగా, మబ్బుల కారణంగా కొంచెం చలి ఒక 4-5 రోజులు తక్కువ ఉండే. కానీ ఇప్పుడు చలి అయితే బాగానే ఉంది. మేము 5 o'clock వచ్చేవాళ్ళం కాస్త ఇప్పుడు 6 o'clock చేసేసినాం. ఒక 1 hour చేసేసుకొని వెళ్ళిపోతాం. సో గత సంవత్సరము జనవరి నెలలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఈ సంవత్సరము డిసెంబర్ నెలలోనే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏం చెప్తారు? ఇంక ఇవే అందరూ కూడా అంతే, మంకీ క్యాప్లు, స్వెట్టర్లు, గ్లౌజులు, ఇక అవే మెయిన్. అంతకంటే ఇంకా ఎక్కువ తీసుకునేది ఏమున్నది? కొంచెం 1కి 2 వేసుకొని స్వెటర్లు వేసుకొని లోపల ఎక్స్ట్రా వేసుకొని వస్తున్నారు.
చలి అయితే తీవ్రత బాగా ఉంది. జాగ్రత్తలు అందరూ జాగ్రత్తలు పాటించాల్సిందే. చలితో వచ్చే ఇబ్బందులు చాలాగానే ఉన్నాయి. అందరూ జాగ్రత్తలు పాటించాల్సిందిగా వాకర్స్కి కానీ లేకపోతే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సో 2 రోజుల నుంచి మీరు ఎన్ని గంటలకు వాకింగ్కి వస్తున్నాం? 2 రోజుల నుంచి కూడా 6 గంటలకు వస్తున్నాం. 5:55 to 6 లోపల వచ్చేస్తాం. 6 to 6:45 వాకింగ్ చేస్తున్నాం. వాకింగ్ చేసేసుకొని వెళ్ళిపోయి ఇంకా 3-4 ఛాయలు అవుతున్నాయి. ఒక ఛాయ్ జాగాలో 2-3 ఛాయలు అవుతున్నాయి. వెళ్తున్నాం అట్లా. సో చూస్తున్నాం జిల్లా వ్యాప్తంగా కూడా చలి పంజా విసురుతుంది. సో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్ళమంటేనే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నేషనల్ హైవే పైన దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో జిల్లాలో ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అక్కడున్న జనం కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చలి నుంచి ఉపశమనం పొందేందుకు చలిమంటలు కాగుతున్నారు. సో పిల్లలు వృద్ధులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు ఇప్పటికే చెప్తున్నారు. గత ఇంకా 2 రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే మోస్ట్గా పిల్లలు వృద్ధులు అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్ళాలి, లేదంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ భూమితో సాయి.